డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో మనం కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి తెలుసుకుందాం. ఏమిటి కమ్యూనికేషన్ స్కిల్స్, దానికోసం ఏం చేయాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఏంటి అడ్వాంటేజెస్, లేకపోవడం వల్ల నష్టాలు ఏంటివి అనేది ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ విషయాలన్నీ కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించిన విషయాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు ట్రైనర్, కౌన్సిలర్, స్పీకర్, 1-to-1 కోచ్ దశరథ్ రామరెడ్డి గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం దశరథ్ సార్. నమస్తే. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఏంటి కమ్యూనికేషన్ స్కిల్స్? ఒక చిన్న కథ ద్వారా మన ప్రేక్షకులకు తెలియజేస్తాను సార్. అనగనగా ఒక రాజు, ఓ ప్రధానమంత్రి, ఓ సైన్యాధ్యక్షుడు, కొంతమంది సైనికులు ఉన్న రాజ్యం. ఒకరోజు రాజుగారికి అడవికి వెళ్ళాలనిపించింది వేట కోసం. అలాగా తనతో పాటు మిగతా వారందరినీ కూడా వెంట పెట్టుకుని వెళ్ళాడు. ప్రధానమంత్రిని, సైన్యాధ్యక్షుడిని, కొంతమంది సైనికుల్ని. అలా వెలంగా అడవిలో రాజుగారి గుర్రం చాలా వేగంగా పరిగెత్తింది. ఆయన అలా ముందుకు వెళ్ళిపోయారు. ఒక చోటుకి వెళ్ళేసరికి ఆయన అడవి లోపలికి వెళ్ళిపోయారు. మిగతా వారంతా ఆయన గుర్తించలేకపోయారు. సో సడన్గా అందరికీ భయం వేసింది. రాజుగారికి ఏమైంది, ఏమైనా పులి వచ్చి తినిందా, లేకుంటే పక్క రాజ్యం వాళ్ళు వచ్చి ఏమన్నా ఆయన కిడ్నాప్ చేశారా అని తలో దిక్కున వెళ్ళి వెతకడం మొదలుపెట్టారు. అందులో ఒక సైనికుడు ఒక డైరెక్షన్లో వెళ్ళంగా ఒక పెద్ద చెట్టు కనిపించింది. దాని కింద ఒక ముసలి వ్యక్తి తపస్సు చేసుకుంటూ కనపడ్డాడు. అతను చూడంగానే ఈ సైనికుడు, ఏ బిచ్చగాడా, నా వైపు చూడు, నాకు సమాధానం చెప్పు, ఇటువైపుగా మా మహారాజు ఏమైనా వచ్చిండా, ఏమైనా చూసినావా, చెప్పకపోతే నీ తోలు తీస్తా అని బెదిరించినట్టు. వెంటనే ఆ ముసలి వ్యక్తి, లేదంటే నేను ఎవరిని చూడలేదు, ఎందుకంటే నాకు చూపు లేదు, నేను పుట్టుకతో అంధుణ్ణి అని అంటాడు. వెంటనే ఆ సైనికుడు వెళ్ళిపోతాడు. కాసేపు అయ్యాక అదే చోటుకి సైన్యాధ్యక్షుడు వస్తాడు. అతను, ఓ పెద్ద ఆయన, ఓ పెద్ద మనిషి, నువ్వేమైనా ఇటువైపుగా మా మహారాజు రావడం లేదా గుర్రం రావడం ఏమైనా చూసావా అని ప్రశ్నిస్తాడు. ఆ ముసలి వ్యక్తి, లేదంటే నేను ఎవరిని చూడలేదు, ఎందుకంటే నాకు చూపు లేదని సేమ్ రిప్లై ఇస్తాడు. వెళ్ళిపోతాడు సైన్యాధ్యక్షుడు. ఇక మూడోసారి ప్రధానమంత్రి వస్తాడు. అతను రాగానే, నమస్తే స్వామీజీ, నేను ఈ రాజ్యానికి ప్రధానమంత్రిని, మేము మా రాజుగారు అందరం వేట కోసం వచ్చాం, అనుకోకుండా ఆయన తప్పిపోయారు, మీరు ఏమైనా చూసారా అని చాలా వినమ్రంగా మాట్లాడతాడు. వెంటనే ఆయన, స్వామీజీ లేదు బాబు, నేను చూడలేదు, ఎందుకంటే మనకు చూపు లేదు అని అంటాడు. అలా అయిపోతుంది. ముగ్గురు వచ్చారు, వెళ్ళిపోయారు. ఇక ఫైనల్ క్లైమాక్స్, రాజే వస్తాడు. ఆయన గుర్రం మీద వస్తాడు. అయితే ఏం మాట్లాడకుండా ఫస్ట్ గుర్రం దిగుతాడు, నడుచుకుంటూ వస్తుంటాడు ఆ ముసలాయన దగ్గరికి. వెంటనే ఆయన ముసలాయన, ఓ రాజుగారు రండి రండి, మీకోసం మీ వాళ్ళు తిరుగుతున్నారండి బాబు, చాలాసేపటి నుంచి, ఎంతోమంది వచ్చారు అని అంటే, లేదండి ఇప్పటికే ఆలస్యమైంది, చీకటి పడుతుంది, నేను వెళ్ళాలి, మా వాళ్ళు ఎవరు వచ్చారు, ఎటువైపు వెళ్ళారు చెప్తారా అంటే, మీ వాళ్ళలో ఒక సైనికుడు వచ్చాడు, మీ సైన్యాధ్యక్షుడు వచ్చాడు, మీ ప్రధానమంత్రి వచ్చారు, కానీ వారు ఎటువైపు వెళ్ళారు నాకు తెలియదండి, ఎందుకంటే మనకి చూపు లేదు అంటాడు. రాజుకు డౌట్ వస్తుంది, ఈయన చూపు లేదు అంటాడు, కానీ ఆ వచ్చినవాడు పొజిషన్తో పాటు చెప్తున్నాడు, క్యారెక్టర్తో పాటు చెప్తున్నాడు, స్వామీజీ మీరు ఎలా తెలుసుకోగలిగారు అని అంటే, వెంటనే ఆయన అంటాడు, దానిదేముంది నాయన, మొదటి వ్యక్తి వచ్చాడు, ఎడాపెడా తిట్టేశాడు, నన్ను చండాలంగా మాట్లాడు నాతోటి. రెండో వ్యక్తి వచ్చాడు, తను కాస్త గౌరవంగా మాట్లాడాడు, వినమ్రంగా మాట్లాడాడు. మూడో వ్యక్తి వచ్చాడు, చాలా సంస్కారవంతంగా మాట్లాడాడు. సో దాని ద్వారా నేను అర్థం చేసుకున్నా, వాడు లో క్యాడరు, వీడు మిడిల్ క్యాడరు, వీడు టాప్ క్యాడరు అని అర్థం చేసుకున్నా. అయితే ఈయనకు డౌట్ వస్తుంది, మరి నేనేం చెప్పలే కదా, నన్ను రాజుని మీరు ఎట్లా ఐడెంటిఫై చేశారంటే, నువ్వు నాతో మాట్లాడకుండా గుర్రం దిగావు, తర్వాత క్షమించండి ఋషివర్య అని మాట్లాడు, లైక్ ఎక్స్క్యూజ్ మీ సార్ అన్నట్టు, తర్వాత నీ వాయిస్లోనే అర్థమైంది ఇది మామూలు వ్యక్తి యొక్క కంఠం కాదు, రాజులు రాయల్ ఫ్యామిలీ అయి ఉంటారని, అట్లా నేను గుర్తుపట్టాను అంటాడు. సో తర్వాత ఆ వ్యక్తిని రాజు గురువుగా స్వీకరించి అలా ముందుకు వెళ్ళిపోతారు. కథ కంచికి మనం మన స్టూడియోకి వస్తాం సార్. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఆ ముసలి వ్యక్తి ఎలా ఐడెంటిఫై చేయగలిగాడు చూపు లేకున్నా అని అంటే, మన మాట తీరు వల్ల. సో అవర్ వర్డ్స్ మేక్ అవర్ ఇమేజ్, అవర్ వర్డ్స్ బ్రేక్ అవర్ ఇమేజ్. ఇమేజ్ని పెంచుతుంది, తుంచుతుంది, రెండింటికి మన మాటే కారణం. ఓకే. సో కేవలం మాట తీరు వల్లనే ఆ వ్యక్తి సైనికుడని, లేదా ఆ వ్యక్తి ప్రధానమంత్రి అని, లేదా ఆ వ్యక్తి రాజు అని ఒక ముసలి వ్యక్తి, చూపు లేని ముసలి వ్యక్తి గుర్తుపట్టగలిగాడు. సరే, ఇది కథ అనుకుందాం. బట్ వాస్తవానికైతే గూగుల్ చిన్న కంపెనీ అసలు ఏమన్నది, మన గల్లీలో మొదలుపెట్టలే కదా, బ్రాండ్, యూనివర్సల్ బ్రాండ్,
వాళ్ళు చేసిన ఒక రీసెర్చ్ సర్వే, ప్రాజెక్ట్ ఆక్సిజన్. అందరికీ బహుశా గోపిచంద్ ఆక్సిజన్ అంటే తెలిసేమో. ప్రాజెక్ట్ ఆక్సిజన్, అందులో తెలిసింది ఏంటంటే చాలా కార్పొరేట్ కంపెనీస్లో పనిచేసే ఎంప్లాయీస్ సక్సెస్ఫుల్ అవడానికి కేవలం టెక్నికల్ స్కిల్స్ మాత్రమే కాదంట, వాళ్ళకు ఉండే ఎక్స్ట్రాడినరీ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల, లీడర్షిప్ స్కిల్స్ వల్ల, కోచింగ్ స్కిల్స్ వల్ల, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ వల్ల, వీటి వల్ల మాత్రమే వాళ్ళు ఒక టాప్ మేనేజ్మెంట్కి ఎదిగారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సత్య నాదెళ్ల గారి గురించి చెప్పుకుంటాం, CEO అని అంటాం. ఆయన ఆ స్థాయికి ఎట్లా వెళ్ళిందంటే ఆయనకున్న ఒక స్కిల్. కమ్యూనికేషన్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు 2025లో ఉన్నాం మనం. నెక్స్ట్ ఇదంతా ఏ జమానా. ఈ ట్రెండ్లో కూడా టెక్నికల్ స్కిల్ ఎంత ఇంపార్టెంటో అంతే స్థాయిలో, అంతకంటే ఎక్కువ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్ అన్నది అనేక కంపెనీలు చెప్తున్నాయి. ఇండీడ్ వెబ్సైట్ సుమారుగా 17 లక్షల ప్రొఫైల్స్ని రీసెర్చ్ చేసి స్టడీ చేస్తే దాంట్లో కంపెనీస్ అంటే ఎంప్లాయర్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ మెన్షన్ చేస్తారు కదా, జాబ్ డిస్క్రిప్షన్ అని. మాకు కంపల్సరీగా కావాల్సిన స్కిల్ కమ్యూనికేషన్ స్కిల్ అని వాళ్ళు మెన్షన్ చేశారంట 18 లక్షల ప్రొఫైల్స్ చూసి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా స్పష్టంగా చెప్తుంది, ఎవరైతే ఎఫెక్టివ్ కమ్యూనికేటర్ ఉంటారో వాళ్ళ కెరియర్లో దూసుకెళ్తారని. సో ఇవాళ ఎపిసోడ్ మనం కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏమిటి, వాటిని మనం ఎలా డెవలప్ చేసుకోవచ్చు అన్న విషయాలను మనం ఫోకస్ చేస్తాం. డెవలప్ చేసుకుంటే అడ్వాంటేజెస్, లేకపోతే నష్టాలు. రైట్, వాటి గురించి డిస్కస్ చేస్తాం. వండర్ఫుల్. మాట తీరే కమ్యూనికేషన్ అని అర్థమైంది. మాటను బట్టే గుర్తుపడతారు. మన డ్రెస్సింగ్ అవన్నీ ఉంటాయి, పర్సంటేజ్ దానికి ఉంది, కానీ మాట అనేది ఇంపార్టెంట్. అవును. ఓకే, రైట్. నెక్స్ట్ చిన్న ఎగ్జాంపుల్, మనం ఒక షాప్కి వెళ్ళాం, కస్టమర్ మనతోటి సార్ రండి వెల్కమ్ ఏం కావాలి అని అడిగింది అనుకోండి, మనం కూడా చాలా మంచిగా రెస్పాండ్ అవుతాం. అలా కాకుండా ఏం కావాలి నీకు, దేనికోసం వచ్చినావు అని ఇట్లా కసురుకున్నట్టు మాట్లాడనుకోండి, మనం కూడా వీడి దగ్గర ఎందుకు కొనాలి మనం, లేవా నంబర్ ఆఫ్ షాప్లు అనేసి వెళ్ళిపోతాం. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కమ్యూనికేషన్. సో 3 types ఆఫ్ కమ్యూనికేటర్స్ ఉంటారు సార్. మొదటిది వీళ్ళు డిఫిడెంట్ కమ్యూనికేటర్స్. డిఫిడెంట్ అని అంటే వీళ్ళకి ఆత్మన్యూనత భావం వల్ల బయటకు కూడా అదే విధంగా మాట్లాడతారు, చాలా సాఫ్ట్గా, మృదువుగా. నేనేమనంటే ఇతరులు హర్ట్ అయిపోతారేమో, ఈ మాట అనొచ్చో అనకూడదో, వారి మనసు దెబ్బతింటుందేమో, గాయపడుతుందేమో అని చాలా సెన్సిటివ్గా, మొహమాటంతో మనం చూస్తుంటాం. మీరు కూడా వేల మందిని చూస్తుంటారు. అంతే మీ పార్టిసిపెంట్, మీరు ఎంప్లాయీస్ ట్రైనింగ్ ఇచ్చారు, మీ పార్టిసిపెంట్స్లో కొందరు మీకు అర్థమైందా అని అంటే అందరూ కూడా యా ఎస్ సార్ ఒక్క క్వశ్చన్ కూడా వేరు చూడండి వాళ్ళు. బికాజ్ దే హ్యావ్ ఎ లో ఫీలింగ్ ఇన్సైడ్ అండ్ డ్యూ టు విచ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఎమోషన్స్ అవుట్ సైడ్. కమ్యూనికేషన్ అని అంటే చాలామంది ఏమనుకుంటారంటే మాట్లాడడం మాత్రమే అనుకుంటారు. ఏం మాట్లాడడం అన్నది ఎంత ఇంపార్టెంటో, ఏం మాట్లాడకూడదు అన్నది కూడా అంతే ఇంపార్టెంట్. ఎలా మాట్లాడాలన్నది ఎంత ఇంపార్టెంటో, ఎలా మాట్లాడకూడదు అన్నది కూడా అంత ఇంపార్టెంట్. అందుకే చాలామంది ప్రెస్ కాన్ఫరెన్స్లో కొన్నిసార్లు టంగ్ స్లిప్ అయి తర్వాత క్షమాపణలు చెప్తుంటారు. ఇప్పుడు కూడా లేటెస్ట్ సినిమా ఇండస్ట్రీలో అది నడుస్తుంది. సో మనం వింటుంటాం, లేదు నా మాటల్ని మీడియా వక్రీకరించింది అని అంటుంటారు వాళ్ళు. సో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఈ విషయాలు తెలిసి ఉండాలి. సో అందులో ఫస్ట్ కేటగిరీ మనం డిఫిడెంట్ కమ్యూనికేటర్స్ చూస్తున్నాం సార్. సో వీళ్ళ భావ వ్యక్తీకరణ చాలా సున్నితంగా ఉంటుంది, వీళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు. వీటి వల్ల వీరు నష్టపోయేది ఏంటంటే వీరు భావాలను వ్యక్తీకరించలేరు, అవతల వ్యక్తికి అర్థం కాదు. పైగా అవతల వ్యక్తి వీరిని ఎక్స్ప్లాయిట్ చేసే అవకాశం కూడా ఉంది, వీరిని వాడుకునే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ సార్ ఏదని చెప్పాలి, మొహమాటం, సార్ ఏమని అనుకుంటారేమో, సార్ హట్ అవుతారేమో, దీంతో లోపలే ఉండిపోతాయి భావాలు. చెప్పాలనుకునే చెప్పలేరు. సో బేసికల్గా కమ్యూనికేషన్ మనం రెండింటి కోసం చేస్తాం సార్. ఒకటి తెలుసుకోవడానికి, ఇంకోటి తెలియజేయడానికి. ఓకే. సో తెలియజేయడానికి లేదా తెలుసుకోవడానికి, ఈ రెండింటికే ఈ డిఫిడెంట్ కమ్యూనికేటర్స్ డిఫిడెంట్. సో వీళ్ళు ఏంటంటే తెలుసుకోవడానికి వీళ్ళు ఎప్పుడు ఒక ప్రశ్న కూడా వేయరు, తెలియజేయడానికి కూడా వెనకాడతారు. సో వీళ్ళు చాలా నష్టపోతారు కెరియర్లో, లైఫ్లో కూడా.
పర్సనల్ లైఫ్లో కూడా నష్టపోతారు వీళ్ళు. అంతే, ఫ్యామిలీ లైఫ్, పర్సనల్, ఎక్కడైనా కావాల్సింది కమ్యూనికేషనే కదా. అంతే సార్. నువ్వు ఎదుటి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలంటే కంపల్సరీ కావాలి. నీ కమ్యూనికేషన్ అవసరం లేదనుకుంటే కొండ మీద కూర్చొని సాధువులాగా ఉండిపోవాలి. సమాజంలో ఉన్నావంటే నోరు ఇప్పాలి, నిజం. కానీ అది ఎప్పుడు ఎలా ఇప్పాలనేది తెలియాలి. కరెక్ట్. ఓకే, డన్. రెండో రకం వీళ్ళు ఆరోగెంట్ కమ్యూనికేటర్స్. మొదటి వ్యక్తికి పూర్తి భిన్నం. వీళ్ళు అవతల వ్యక్తికి ఛాన్స్ ఇయ్యరు, ఫడ 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 అనేస్తూనే ఉంటారు. ఇంకా లౌడ్ మౌత్ అంటారు చూసారా ఒకటి, చెప్పేది గట్టిగా చెప్తారు. ఎస్, చెప్పాలన్నా వినాలన్నా యా, ఎదుటి వాళ్ళు తెలుసుకోవడానికి అడిగిన వీళ్ళే ఆన్సర్ చెప్తారు, యా, వీళ్ళే అడుగుతారు. వీళ్ళు లౌడ్ స్పీకర్స్. లౌడ్ స్పీకర్స్ అన్నమాట. ఆరోగ్యాంట్ స్పీకర్, ఆరోగెంట్ స్పీకర్స్, ఆరోగ్యాంట్ కమ్యూనికేటర్, ఆరోగెంట్ కమ్యూనికేటర్. వీళ్ళు ఎవరి మాట వినరు, ఫస్ట్ వినిపించుకోరు. పూర్ లిజనింగ్ ఉంటుంది. వన్ వే అనమాట వీళ్ళది, టూ వే ఉండదు. నేను చెప్పింది నువ్వు విను, ఇదే, ఇంకేం వేరేది ఇంక మాట్లాడలేదు. అవతల వ్యక్తి ఏమైనా చెప్పడానికి ట్రై చేసినా అది కాదు ఊక అనేసి వీళ్ళు పైగా ఆరోగెన్స్ చూపిస్తారు. లైక్ నీకేం తెలియదు, నా మాటే నువ్వు వినాలి, యాక్సెప్ట్ చేయాలి. లేదా అవతల వ్యక్తిని అవమానిస్తారు వీళ్ళు, ఇన్సల్టింగ్గా మాట్లాడతారు. ఏదైనా తప్పు చేసారు అనుకోండి, ఆ తప్పుని బాగా ఎత్తి చూపిస్తారు వీళ్ళు. ఎత్తి చూపించాలి, అప్రిషియేట్ కూడా చేయాలి, అది కూడా చేయాలి. కానీ వీళ్ళ ఫోకస్ ఎక్కువగా తప్పు మీదే ఉంటుంది. ఈ ఆరోగెంట్ స్పీకర్స్ వల్ల టీం నష్టపోతుంది. కమ్యూనికేటర్స్ వల్ల వీళ్ళ ఇతరుల ఫెలోస్ నష్టపోతారు. సో కమ్యూనికేషన్లో స్పీకింగ్ అనేది ఒక పార్ట్. మనం రాయడం కూడా కమ్యూనికేషన్, రిటర్న్ కమ్యూనికేషన్, స్పీకింగ్ రెండు ఆల్మోస్ట్. యా, ఎందుకంటే రిటర్న్ కమ్యూనికేషన్, ఓరల్ కమ్యూనికేషన్ అంటాం. ఓరల్ కమ్యూనికేషన్లో స్పీకింగ్ వస్తుంది. సో ఇక మూడో రకం కాన్ఫిడెంట్. ఎస్, వీళ్ళు మనకు కావాలి. వీళ్ళు ఏంటంటే ఉన్నది ఉన్నట్టు, ఎలాంటి సోప్ వేయకుండా, ఎలాంటి జాకీలు పెట్టకుండా, ఫ్లాటరింగ్ ఉండదు, ఏం ఉండదు, యథార్థం చెప్తారు, మొహమాటం లేకుండా చెప్తారు. వాళ్ళ కోసమే ఒక మంచి అదేంటి సెంటెన్స్ ఉన్నది, ఐ ఆమ్ ఓకే, యు ఆర్ ఓకే. మనం కూడా సెషన్ చేసేటప్పుడు మీరు చెప్పేవారు ఆ టాపిక్. సో వీళ్ళ భావన అది ఉంటుంది సార్, ఐ ఆమ్ ఓకే, యు ఆర్ ఓకే, ఐ ఆమ్ ఫైన్, యు ఆర్ ఫైన్. అంటే మన ఇద్దరం ఒకటే అన్నప్పుడు ఆ యొక్క ఫీలింగ్ కూడా వేరే. నేను సరిగ్గా ఉన్నా, నువ్వు కూడా సరిగ్గానే ఉన్నావు, అంతే, అట్లా అనమాట. సో వీళ్ళ మాట తీరు చాలా హుందాగా ఉంటుంది, గౌరవంగా ఉంటుంది. వీళ్ళతోటి అందరూ ఉండడానికి ఇష్టపడతారు. ఇలాంటి వాళ్ళే కెరియర్లో సక్సెస్ఫుల్గా రాణిస్తారు. మరి ఆరోగ్యంట్ వాళ్ళు రాణిస్తారు, వాళ్ళు కూడా రాణిస్తారు. నిజానికి చాలా కంపెనీస్లో ఆ కమ్యూనికేషనే ఉంటుంది. ఆరోగ్యంట్ వాళ్ళే ఎక్కువ ఉంటారు. సరే, వాళ్ళ కాలం నడిచేంత వరకు వాళ్ళు రాణిస్తారు. వాళ్ళకంటే మించిన ఆరోగ్యంట్ వచ్చింది అనుకోండి, అప్పుడు వీళ్ళు డౌన్, డిఫరెంట్ అయిపోతారు. డిఫరెంట్ కమ్యూనికేటర్ గా ఆంచుకోవాల్సి వస్తుంది. కరెక్ట్ సార్, కరెక్ట్, అంతే కదా. అందుకే ఒక సామెత ఉంది కదా, పొట్టోన్ని పొడుగోడు కొడితే పొడుగోని పోచమ్మ కొడుతుంది అని. సో అట్లా అనమాట. సో ఈ డిఫిడెంట్ ఆరోగెంట్ కాకుండా మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే, లేదు లవ్లో అయినా సరే, లవ్ ప్రపోజల్ అయినా సరే, లేదు బిజినెస్ డీల్ నెగోషియేషన్ చేస్తున్నా సరే, లేదు ఒక గవర్నమెంట్ అధికారి దగ్గర మనం ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలనుకున్నా సరే, ఒక టీచర్ దగ్గర మనం సమాధానం లేదా క్వశ్చన్ చెప్పాలన్నా సరే, కాన్ఫిడెంట్ ఎక్స్ప్రెస్ చేయాలి. సో మన కాన్ఫిడెంట్ ఎలా మాట్లాడాలి అన్నది మనం తెలుసుకోవాలి. సో ఈ థర్డ్ కమ్యూనికేటర్ వేసే కమ్యూనికేషన్. ఎస్, కాన్ఫిడెంట్ గా కమ్యూనికేట్ చేయడం ఎలా? కాన్ఫిడెంట్ గా. ఇప్పుడు ఆరోగ్యంట్, డిఫిడెంట్ అనేది కెరియర్ కి ఎప్పుడైనా బ్లాకే. అది బ్లాక్. ఫస్ట్ కెరియర్ లో టెక్నికల్ స్కిల్స్, క్వాలిఫికేషన్ తో పాటుగా ఇది బిల్డ్ చేసుకోవాలి ఫస్ట్. ఎస్, ఇంటర్వ్యూకి వెళ్ళాడు ఒక వ్యక్తి, క్వశ్చన్ వేసాడు ఇంటర్వ్యూవర్, మీ గురించి చెప్పండి అంటే, సార్ నేను అని ఇట్లా తడబడుతున్నా అనుకోండి, ఎలా ఇస్తారు అవకాశం? నా గురించి మీరేం తెలుసుకుంటారు, అన్ని ప్రొఫైల్ ఇచ్చిన కదా, అన్ని రాసే ఇచ్చిన కదా, మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతారు అని ఆరోగ్యంట్కి ఇచ్చిన ప్రభావం. అంతే, మనం చూస్తుంటాం. నేను కొన్ని వేల మందిని ఇంటర్వ్యూ చేసి ఉంటుంది కదా, అయితే మొదటి కేటగిరీ ఉంటారు లేదా రెండో కేటగిరీ అన్నట్టు చాలా క్యాజువల్ గా వచ్చి ఉన్నాయి కదా రెజ్యూమేలో, అన్నీ ఉన్నాయి కదా అందులోనే అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఈ రెండు రకాలుగా మాట్లాడే కంపెనీ వాడు పెట్టుకోడు. ఎందుకంటే మొదటి రకం వాడి మీదే నమ్మకం లేదు,
రెండో రకం వాడు నన్నే ఎక్కేస్తాడు. ఎవరైనా వాళ్ళ మాట వినేవాడిని కావాలి. 100% ఒబీడియంట్ పీపుల్ కావాలి సార్ కంపెనీకి. Done. సో అదే ఎలా కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, దానికోసం మనం కొన్ని సినారియోస్ అర్థం చేసుకోవాలి. మనం సమాజంలో ఎక్కడెక్కడ కమ్యూనికేట్ చేస్తాం, సోషల్ కమ్యూనికేషన్, ప్రొఫెషనల్ కమ్యూనికేషన్, ఫ్యామిలీ కమ్యూనికేషన్, పర్సనల్ కమ్యూనికేషన్. తనతో తను కమ్యూనికేట్ చేయడం కూడా ఉంది. ఎస్ ఇప్పుడు దాన్ని రివర్స్ చేయాలి. ఫస్ట్ Yeah. అసలు పర్సనల్ కమ్యూనికేషన్ నుంచి ఫస్టే సోషల్కి వెళ్ళిపోయినా ఎస్ కింది నుంచి పైకి, Yes. లాడర్ పైకి అన్నట్టు. అవును అంతే. పైనకి రావాలంటే ముందు కింది నుంచి రావాలి. అట్లా పర్సనల్ పర్సనల్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్. ఏంటి పర్సనల్ కమ్యూనికేషన్? సో తనతో తాను మాట్లాడుకునేది పర్సనల్ కమ్యూనికేషన్. మనం దాన్ని మోటివేషన్ అంటాం, అదేంటి ఏమంటాం, సెల్ఫ్ రెగ్యులేషన్ అని అంటాం, సెల్ఫ్ కంట్రోల్ అని అంటాం. దీనికి చాలా పదాలు ఉన్నాయి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని అంటాం. ఇట్లా పదాలు ఏం పెట్టుకున్నా కానీ తనతో తాను మాట్లాడుకునేది ఒక పుస్తకమే ఉంది, వాట్ టు స్పీక్. ఓకే అనేసి మీతో మీరు ఏం మాట్లాడుకోవాలనేది ఒకటి ఉంది. ఆ పుస్తకంలో రచయిత అంటాడు, మీకు మీరు ఇచ్చుకునే ప్రోగ్రామింగ్ అనేది కాస్త పాజిటివ్గా ఉండాలి అని అంటారు. సో చాలామంది వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకునే విషయాలు ఏంటంటే, అయితే నువ్వు మళ్ళీ పనికిరావని మాట్లాడుకుంటారు. మీన్స్ ఇల్యూజన్లో ఉంటారు సార్ చాలామంది. తర్వాత జరగని వాటిని, అరే అది అలా చేస్తుంటే బాగుండు, ఇలా చేస్తుంటే బాగుండు, వీళ్ళని కలవకుంటే బాగుండు, ఈ పని చేయకుంటే బాగుండు అని ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేయడానికి మాట్లాడుకుంటారు వాళ్ళతో వాళ్ళు. ఏం చేయాలో ప్రోగ్రామ్ దాని మీద ఉండదు. ఎస్ అంటే పాజిటివ్ కమ్యూనికేషన్ ఉండదు. దీనికి బ్రహ్మకుమారి తప్పుల్ని పట్టుకోవడం. ఎస్ వాళ్ళు కూడా మంచి ఫార్ములా చెప్పారు. మీకు గుర్తుంటే మనం ఒక కంపెనీకి పాజిటివ్ కమ్యూనికేషన్ టాపిక్ చేసాం. అయ్యా అది కూడా చేసాం మనం. కంపెనీస్ అడుగుతున్నాయి అవి. సో వీరు చేసుకోవాల్సిన పాజిటివ్ కమ్యూనికేషన్ ఏంటంటే, మొదటిది వీళ్ళని వీరు బ్లేమ్ చేసుకోవడం, హింసించుకోవడం ఆపేయాలి. సెల్ఫ్ టాక్, నెగటివ్ సెల్ఫ్ టాక్ ఆపేయాలి. ఎస్. తర్వాత రెండోది ప్రపంచాన్ని గురించి అపోహలు, టూ మచ్ ఎక్స్పెక్టేషన్, టూ మచ్ ఎగ్జాగరేషన్, ఊహల్లో తేలడం. ప్రపంచం అంతా అలా ఉంటుంది, అయితే ప్రపంచం అంతా నా మాట ఉంటుందని అనుకుంటారు, లేదంటే ప్రపంచం అంతా మోసపూరితమైంది ఉంది, ఎవ్రీబడి డబ్బు ఉంటేనే పేరు ఉంటేనే అని కొన్ని ఏర్పాటు చేసుకుంటారు గిరిగీసుకొని. అల్టిమేట్ ఇది పర్సనల్ సెల్ఫ్ టాక్ ఎలా ఉండాలో తెలుసుకున్నాం కదా. సో కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి అంటే ఏంటి? ఎస్ సార్. సో మనం ఇందాక కాంటెక్స్ట్ మీద ఫోకస్ చేసాం. కాంటెక్స్ట్ ప్రకారం మనం పర్సనల్ కమ్యూనికేషన్, ప్రొఫెషనల్ కమ్యూనికేషన్, ఫ్యామిలీ కమ్యూనికేషన్, సోషల్ కమ్యూనికేషన్ విన్నాం. సో పర్సనల్ కమ్యూనికేషన్లో డోంట్ హార్మ్ యువర్ సెల్ఫ్, అంటే మిమ్మల్ని మీరు వేధించుకోకుండా ఉండండి, పాజిటివ్గా మాట్లాడండి అనుకున్నాం. అండర్ ఎస్టిమేట్ చేసుకునే మాటలు వద్దు. అలాగే ఓవర్ కూడా వద్దు, మిమ్మల్ని మీరు మరీ అండర్ ఎస్టిమేట్ చేయొద్దు, ఓవర్ ఎస్టిమేట్ చేయొద్దు, ఊహల్లో ఉండొద్దు. అందుకే ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ అని మనం సోషల్ మీడియా అంతా అదే ఉంటాయి మీమ్స్. సో వీళ్ళు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వద్దు, మామూలుగా రియాలిటీ అర్థం చేసుకొని మీతో మీరు ప్రాక్టికల్గా మాట్లాడుకోండి. ఓకే. సో వెన్ ఇట్ నెక్స్ట్ కమ్స్ ప్రొఫెషనల్ కమ్యూనికేషన్. ఇక్కడ ఫార్ములా ఉంది, ట్రాక్, TRAC. ట్రాక్ అంటే మామూలు రైల్వే ట్రాక్ అనుకుంటారు. ఓకే. T ఫర్ ట్రూత్ఫుల్గా. మీరు ప్రొఫెషన్ కదా, అది బిజినెస్ కదా, అది మీరు ఉద్యోగం కావచ్చు లేదంటే వ్యాపారం కావచ్చు, మనం నిజాలే మాట్లాడాలి. ఎందుకు? మనకు ఒక రిలేషన్ కావాలి, ఒక ర్యాపో కావాలి ప్రొఫెషనల్ ప్లేస్లో. అంటే అక్కడ కమ్యూనికేషన్ ఉండాలా, కానీ కస్టమర్తో వాళ్ళతో ఎంత ట్రూ అనేది ఆ తర్వాత మ్యాటర్. అంటే అది మళ్ళీ సేల్స్లో వస్తుంది. కొన్ని అలా వెళ్తే కూడా ప్రమాదం. మరి అటు వెళ్ళకుండా మీరు మీ కంపెనీతో మాత్రమే ఉన్నట్టు మాట్లాడుకోండి. ఓకే, డన్. ఓకేనా? దానికి ఇంకో ఏదో మేకప్ కాకుండా ఉన్నది ఉన్నట్టు ట్రూ. ఓకే. నెక్స్ట్ R ఫర్ రిలవెంట్. అవసరమైనా మాట్లాడుకుందాం, మన గ్రోత్ ఉపయోగపడేది మాట్లాడుకుందాం. ఏవేవో తీసుకొస్తారు, ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవలు మనకెందుకు? ఆఫీసులో అసలు అవసరం లేదు. ఆఫీసులో బయట గొడవలు అక్కర్లేదు. అవును. మతము కులం గురించి కూడా అవసరం లేదు కదా. అవును. పార్టీల గురించి కూడా అవసరం లేదు, ఏం అవసరం లేదు. నేనెవరో అభిమానం అయితే అంతే కదా. అవును. రిలవెంట్, మనకి ఏది అవసరం అక్కడ మన గ్రోత్కి, ఎదుటి వాళ్ళ గ్రోత్. అట్లాగా. ఇప్పుడు ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు అనుకుందాం, లేదా ఇద్దరు టీచర్స్ ఉన్నారు అనుకుందాం సార్. వాళ్ళు ఎక్కడో యుఎస్లో జరుగుతున్నదో ఆస్ట్రేలియా జరుగుతున్న ఇష్యూలు తీసుకొచ్చుకొని ఒకడు ఒకదానికి సపోర్ట్ చేస్తూ ఇంకోదానికి సపోర్ట్ చేస్తూ ఆఫ్టర్ 6 ప్రోగ్రామ్ అంతే.
బిఫోర్ 6కి సంబంధమే లేదు. ఎగ్జాక్ట్లీ. సో ఆర్ ఫర్ రిలవెంట్ మాట్లాడాలి, ట్రూత్గా, రిలవెంట్గా. ఎస్. ఏ ఫర్ అక్యురేట్, చాలా చెప్పేది అనేది అదేంటి తగినంత కావాల్సి ఉండాలి తప్ప దాన్ని ఎగ్జాగరేట్ చేసి చెప్పొద్దు. అంతే, చాలా మంది అదే చేస్తారు. మేము అసలు మొన్న వర్క్ చేసిన అయితే ఆడు గంట చేస్తే 10 గంటలు చేసినా అని చెప్పుకుంటారు. ఇవి నేను హైదరాబాద్లో పెరిగినా కాబట్టి నాకు తెలిసింది. బడే మియా చోటే మియా అనేసి, అరే మియా కల్ గయే తే, ఉదర్ గయే తే, ఇదర్ గయే తే, పూరా మదీనా అప్నాయి మాలూమ్. సో ఇట్లాగా కొందరు బాగా ఎగ్జాగరేట్ చేసి గ్యాస్ కొట్టి బెలూన్ మొత్తం నింపి పడేస్తారు అనమాట. సో అట్లా కాదు, అక్యురేట్గా ఏది అంటే వాళ్ళకి కావాల్సినంత మాట్లాడాలి. ఉదాహరణకి మీరు కస్టమర్ తోటి, మీరు కౌన్సిలరే, మీరు పర్సనల్ కౌన్సిలర్, కెరీర్ కౌన్సిలర్, మన క్లయింట్ కాల్ చేస్తారు, వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటుంది, మనం బాగా వినాలి ఎక్కువ, ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లం వింటేనే కదా మనకు ఐడియా లేదు. అలా కాకుండా మనం పద్దాకి ఇంటరప్ట్ అయ్యి ఓకే మనదే యాడ్ చేస్తున్నాం అనుకోండి, మనకు వాళ్ళ ప్రాబ్లం ఎట్లా తెలుస్తుంది. పైగా నెక్స్ట్ మనం ఇచ్చే సొల్యూషన్ ఇచ్చేటప్పుడు కూడా పాయింట్ 1 2 3 4 5 ఏం చేయాలి అవే చెప్పాలి. అలా కాకుండా మొత్తం డీటెయిల్గా చెప్పాలని. వాళ్ళంటే జనాలు కొంతమంది సేల్స్ బాయ్స్ ఉంటారు కదా, వీళ్ళని ఎంటర్ కానియడు, ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది, అస్సలు ఏముంటుంది అది బ్రాండ్, వాడికి ఏం కావాలి, వాడి బడ్జెట్ ఏంటి. ఓకే. సో అక్యురేట్గా మాట్లాడండి. ఇప్పుడు వెహికల్ మీరు అన్నట్టు సేల్స్ అన్నారు కదా, వెహికల్ గురించి ప్రమోషన్ కదా, ఆ వెహికల్ ఎలా యూస్ఫుల్ అవుతుంది, ఎంత మైలేజ్ ఇస్తుంది, మైలేజ్ కూడా యాక్యురేట్ గా చెప్పాలి. ఎస్. 70 అత్తే 100 అని ఫస్ట్ తర్వాత చెప్తాడు, అది ఫస్ట్ 6 నెలలు రాదు, తర్వాత 1 ఇయర్. అదే కదా, ఎవరు పోతారు 1 ఇయర్. అదే కదా. సో అట్లా ఉంటుంది. నెక్స్ట్ సి ఫర్ క్లియర్, క్లియర్గా ఉండాలి. క్లియర్గా ఉండాలి. మన మైండ్ ఎంత క్లియర్గా ఉండాలో మన మాటలు కూడా అంతే క్లియర్గా ఉండాలి. అంటే మనం మన ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పాలి. ఉదాహరణకు నాకు రామ్ సార్ దగ్గర నుంచి పలానా హెల్ప్ కావాలనుకుంటే నేను అది డైరెక్ట్గా అడగాలి, ఇండైరెక్ట్గా వచ్చేసి అనుకుంటానా అంటే అదంటే ఇదంటే ఇవన్నీ వద్దు, అంతే, స్ట్రైట్ పాయింట్. ఎస్. ఓకే. అట్లా. సో TRAC ఇంకా చాలా ఫార్ములాస్ ఉన్నాయి. ఇంకొకటి SIMPLE, ఇది మీకు కూడా తెలుస్తుంటుంది బాగా. ఎస్ ఫర్ సింపుల్ లాంగ్వేజ్. చాలా మంది ఏంటంటే వాళ్ళ పాండిత్యాన్ని చూపించుకోవడానికి బుక్కిష్ లాంగ్వేజ్ వాళ్ళకి మొత్తం ఒక పండితుల్లా మాట్లాడుతుంటారు. అవసరం లేదు. మనందరం ఇప్పుడున్న కాలంలో సరళమైన భాషలో మాట్లాడుకుందాం. సింపుల్. ఫస్ట్ ఎస్ ఫర్ సింపుల్ లాంగ్వేజ్. నెక్స్ట్ ఐ ఫర్ ఇంప్రెసివ్ మేనర్. మీరు మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తి మీ మాటలు వినాలనుకోవాలి, కానీ ఎప్పుడు ఆపుతాడరా బాబా అనుకోకూడదు. మరీ ముఖ్యంగా ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ అని చెప్తుంది ఇది. సో ఐ ఫర్ ఇంప్రెసివ్ మేనర్. లేదా మీరు చెప్పేదాంట్లో ఇన్ఫర్మేషన్ ఉండాలి, కనీసం వాళ్ళకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఉండాలి, లేదా ఇన్స్పైరింగ్ అయినా ఉండాలి. నెక్స్ట్ ఎం ఫర్ మాడ్యులేషన్. చాలామంది ఒకే టోన్లో చెప్తుంటారు, మోనోటోనస్ అని అంటాం మనం. ఒక పాట మోనోటోనస్ ఉంటే భరించగలుగుతామా సార్ మనం? హెచ్చు తగ్గులు ఉంటా ఉంటాయి కదా. ఎస్. ఒక పాటల్లో ఎన్ని ఆటలైనా మ్యూజిక్ అయినా మోనోటోన్ ఉండదు. మోనోటోన్ ఉండదు. అప్పుడే దాని పాట అంటాం. మోనోటోనస్ ఉంటే దాని పాట అన్నాం, దాన్ని ఏదో ఒక భయంకరమైన శబ్దం అని అంటాం. దాన్ని ప్రతి 10 నిమిషాలకు ఒకసారి బీట్ మారుతూ ఉంటుంది. ఎస్. అట్లా అనమాట. 10 నిమిషాలు ఉండదు పాట, 5 నిమిషాలనే ఎన్నోసార్లు మారుతాయి. ఎన్నోసార్లు అప్ డౌన్ అప్ డౌన్. ఆయన సంగీత దర్శకుడు మారుస్తాడు, సింగర్ కూడా. సో ఎం ఫర్ మాడ్యులేషన్. పి ఫర్ ప్రొనౌన్సియేషన్. చాలామంది మా యాస, మా గోస అనేసి మేము ఇట్లే మాట్లాడతాం అని అంటారు. నిజమే, తెలుగు మాట్లాడేటప్పుడు ఓకే, ఇంగ్లీష్లో అట్లా ఉండే కదా, అందరూ ఒకటే ప్రొనౌన్స్ చేయాలి. సో ఇంగ్లీష్ అనే దాన్ని గుర్తించారు కాబట్టి కమ్యూనికేషన్లో మళ్ళీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అవసరమా అంటే నిజానికి ఇప్పుడైతే చాలా అవసరం. భాష అవసరమే, చాలా అవసరం. ఎందుకు ఆడియన్స్ బాగా వినాలి. మీరు కోరుకున్న రంగంలో సక్సెస్ఫుల్గా రాణించాలంటే భారతదేశం మీకు అవకాశం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఎందుకనంటే భారతదేశంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందలేదు. మొహమాటం లేకుండా చెప్తున్నాను నేను. ఇక్కడ IT సెక్టర్ బాగుంది, ఫార్మా సెక్టర్ బాగుంది, బ్యాంకింగ్ సెక్టర్ బాగుంది, మీడియా ఎంటర్టైన్మెంట్ సెక్టర్ బాగుంది, టెలికమ్యూనికేషన్స్, ఇట్లా ఒక 10 దాకా ఉన్నాయి. మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. అగ్రికల్చర్ సెక్టర్ ఇట్లాంటివి. మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోనే ఇన్వెస్ట్
india.gov.in వెబ్సైట్ ఉంటుంది, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. గవర్నమెంట్ స్పష్టంగా కొన్ని రంగాలు మేము నెంబర్ 1 అని మెన్షన్ చేసింది, ఇంకొన్ని రంగాల్లో ఏం మెన్షన్ చేయకుండా అట్లా పెట్టింది అంతే, ఇవి ఉన్నాయి ఇండియాలో ఉన్నాయి అనేసి. సో మరి ఒక వ్యక్తి సార్ రోబోటిక్స్లో కెరీర్ రాణించాలనుకున్నాడు, మరి ఇండియాలో లేదనుకుందాం స్కోప్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, దగ్గర ఉంది కానీ అంత హై లేదు. ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి? ఆ రోబోటిక్స్ ఇంజనీరింగ్ మీద ఫోకస్ చేసే ప్లేస్కి వెళ్ళాలి. అది జపాన్ అవ్వచ్చు, జర్మనీ అవ్వచ్చు. సో ప్రస్తుతం ప్రపంచం అంతా గ్లోబల్. సో మీ ఉద్యోగం కోసం మీరు భారతదేశంలో మాత్రమే పనిచేస్తారు, ఆంధ్ర తెలంగాణలో మాత్రమే పనిచేస్తారు అన్నది కాదు, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి పనిచేయాల్సిన స్థితి వచ్చింది. మరి ఏ భాషలో మాట్లాడతారు వాళ్ళతోటి? ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి. ఎస్, వేరే లాంగ్వేజ్ వచ్చినా రాకపోయినా కంపల్సరీ. తెలుగు ఎట్లాగో మదర్ టంగ్ ఉన్నది, అవును, మదర్ టంగ్తో ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఈజ్ మస్ట్ వచ్చి ఉండాలి. అది నువ్వు ఎక్కడ ఎక్స్బీడ్ చేస్తావు అనేది తర్వాత. అంతే అంతే. ఎందుకన్నా రీజన్ ఇచ్చిన మీకు, మన దగ్గర జాబ్స్ ఇట్లున్నాయి అని చెప్పిన. సో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కోసం కూడా మనం అద్భుతమైన వర్క్షాప్స్ ప్లాన్ చేస్తున్నాం సార్, మీతో కలిసి కొలాబరేషన్ మన భవిష్యత్తులో. సో నెక్స్ట్ పీ ఫర్ ప్రొనౌన్సియేషన్ మంచిగా చేయాలి. తర్వాత ఎల్ ఫర్ లౌడ్, తగినంత. మరి లౌడ్ అంటే టూ లౌడ్ కాదు, తగినంత వినపడేంత. కొందరు మాట్లాడుతుంటే అస్సలు మీకు ఏంటి మళ్ళీ చెప్పండి అనేటట్టు అనిపిస్తుంది మనకి, ఎందుకంటే వాళ్ళు చాలా తక్కువ టోన్లో అంటే లో ఇంటెన్సిటీ సౌండ్ తక్కువ ఉంటుంది, వాళ్ళకి వినబడేటట్టుగా ఉండాలి. ఇంకొందరు సార్ గట్టి గట్టిగా మాట్లాడతారు చూడండి సార్, వాళ్ళు మాట్లాడుతుంటే ఏంటారా బాబు మెల్లగా మాట్లాడు. అవునా కదా సార్? ట్రైన్లలో మనం బస్సులలో లౌడ్ అంటే అరవడం కాదు, రీచ్ అయ్యేంత. అది లౌడ్ ఇనఫ్. సింపుల్గా చెప్పాలంటే వినపడేంత. మనం ఒక సెమినార్ ఇవ్వాలి సార్, 100 మంది ఉన్నారు, లాస్ట్ వాడికి కూడా వినపడాలి. ఇప్పుడు నేను ఇలా మాట్లాడితే వాడికి వినపడదు కదా, అప్పుడు స్టేజ్ వినప్పుడు కాస్త మనం గట్టిగా అరవాల్సి ఉంటుంది. 10 మంది ఉన్నారు, గట్టిగా అరిస్తే యూజ్ లేదు, అయిపోతాయి, అది హిట్లర్ స్పీచ్ అవుతుంది ఇంకా. సో లాస్ట్ ఈ ఫర్ ఎంతూజియాస్టిక్, ఉత్సాహంగా మాట్లాడండి. డల్గా ఏదో మాట్లాడితే ఎవరు వింటారు? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రోజు కస్టమర్ కేర్ నుండి కాల్ వచ్చింది, నమస్తే సార్ నా పేరు సుజాత, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని చాలా నీరసంగా మాట్లాడుతాను అనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది? వెంటనే ఏంటమ్మా నువ్వు జాబ్ చేస్తున్నావా లేదంటే నువ్వు నిద్రలో నుంచి కాల్ చేస్తున్నావా నాకు అనేసి అంటామా లేదా సార్? అలా కాకుండా ఆమె నమస్తే సార్ నా పేరు సుజాత, నేను ఫలానా కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాను, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని ఈ కాల్ యొక్క ఉద్దేశం అని ఇట్లా హుషారుగా మాట్లాడింది అనుకోండి, మనం కూడా వింటాం. మనం థాట్ చేస్తామో లేదా తర్వాత సంగతి. ఎంతూజియాజంగా మాట్లాడాలి, నీరసంగా మాట్లాడద్దు, అలాగే అవతల వ్యక్తిని భయపెట్టేటట్టు మాట్లాడద్దు. ఓకే, యా. సో దట్ ప్రొఫెషనల్ కమ్యూనికేషన్కి నేను ట్రాక్ చెప్పిన, సింపుల్ చెప్పిన. ఫ్యామిలీ కమ్యూనికేషన్ ఇక్కడ ఏంటనంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా మనం మాట్లాడదాం ఫ్యామిలీ మెంబర్స్ తోటి. అది అందుకో, ఇది ఎందుకు, ఇది అందుకో, చెప్పినా ఎలా చెప్పినా నడుస్తుంది అన్నట్టు. మరి టూ మచ్ న్యాచురల్గా ఉంటాం ఫ్యామిలీ తోటి. పిల్లల మీద పిల్లలు ఇంకా మనం దాన్ని కసురుకోవడం అని అంటాం, లేదంటే కేకేయడం అని అంటారు. సో ఫ్యామిలీ కమ్యూనికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ ఎంతైతే ఫోకస్ చేస్తారో ఫ్యామిలీ కమ్యూనికేషన్ అంతకంటే ఇంపార్టెంట్. ఫ్యామిలీలో ప్రొఫెషన్లో చాలా డీసెంట్గా మాట్లాడతారు, ఎందుకంటే జీతం వస్తుంది, జీవితం ఇక్కడ. ఫ్యామిలీ మోర్ ఇంపార్టెంట్. అక్కడ తెచ్చిందంతా కరెక్ట్గా యూజ్ చేసేది ఇక్కడే. అసలు సీసలు ఇప్పుడు జరిగేదంతా ఇక్కడే. ఇక ఫ్యామిలీ కమ్యూనికేషన్ దగ్గరనే ల్యాక్ ఉంది అందరికి. ఓకే, మా కజిన్స్ కొంతమంది చూశాను, ప్రొఫెషనల్సే బాగా సంపాదిస్తారు, కానీ అతను వాళ్ళ ఆవిడతో మాత్రం ఏయ్ అన్నట్టు ఆ విధంగా మాట్లాడతాడు. అది ఎంతవరకు కరెక్ట్? సరే ఆవిడ భరిస్తుందంటే మరి బహుశా మీ మధ్య అన్కండిషన్ లవ్ ఉందా, అది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారా? సరే మాకు తెలియదు, మేము చూడలేదు. రియల్గా వాళ్ళు మాట్లాడితే తెలుస్తాం అంతే, వాళ్ళు బయట పెట్టినప్పుడు తెలుస్తుంది. ఓకే, రైట్. అలా కాకుండా కాస్త ఏమైంది పేరు పెట్టి పిలవండి. నెక్స్ట్ పిల్లలతో మాట్లాడేటప్పుడు కూడా చాలా మంది బెదిరించినట్టు మాట్లాడతారు, తల్లి కానీ తండ్రి కానీ, లేదా బ్రదర్ ఉంటే ఎల్డర్ బ్రదర్ ఉంటే యంగర్ బ్రదర్ తోటి, నీ సంగతి చూస్తా, నేను ఎంత చూస్తా, ఇది కనుక చేసినావా నీ కాలేరకూడదా. ఈ బెదిరించే దూరం ఏమవుతుంది, పిలి కూడా పుల్లవుతుంది అనేసి మనం విన్నాము సామెత, గదిలో వేసి. ఇలాంటివి స్టేట్మెంట్స్ ఇవ్వంగా ఒకరోజు వీళ్ళల్లో ఆ పాయింట్ దాటిపోతుంది. ఏం చేయరు వీళ్ళు, బ్రదర్స్ సిస్టర్స్ మధ్యన, అవును, లేదా పేరెంట్స్
ఒకరితో ఒకలాగా మాట్లాడడం వల్లనే ఆ బ్యాగేజెస్ ఫామ్ అయి ఎస్ ఫ్యామిలీ లైఫ్లో కూడా హస్బెండ్తో ఎలా మాట్లాడాలో వైఫ్తో ఎలా మాట్లాడాలో తెలియకనే చాలామంది యువత మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. ఎస్ సార్. అండ్ చాలా డైవర్స్ కేసు రావడానికి, రిలేషన్షిప్స్ బ్రేక్ అవడానికి కారణం కూడా ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి కూడా తెలియకపోవడమే. అయితే ఓవర్ ఫ్రీ లేకపోతే ఓవర్ సీక్రెట్, ఎస్ రెండూ వద్దు. అవును. ఎంత పాస్ట్ మాట్లాడకుండా ఉంటే అంత బెటర్ యాక్చువల్లీ. అంటే భార్య భర్త ఎంత మాత్రం 24 hours మాట్లాడుకుంటూనే ఉండాలి. అది చూసుకోవాలి మెయిన్. ఒక సర్కిల్ ఉంటుంది దశరథ్. 8 hours అంతే. మై ఆఫీస్, ఎస్ 8 hours మై ఫ్యామిలీ, 8 hours మీ, మై ఫ్యామిలీ, మై ఆఫీస్. అంతే ఈ సర్కిల్ టోటల్ యూనియన్ అవ్వదు, అంతే కదా. ఒక సెక్టారే ఉంటుంది ఆడ. అంతే కదా సార్. జనాలు ఏంటి ఓవర్గా మీరు అన్నట్టు అన్నీ మాట్లాడేసుకొని లాస్ట్కి విడిపోయి కొట్లాడుకోవడం, విడిపోవడాలు. మంచి ఎడ్యుకేషన్ ఉంది, మీకు హెల్త్ ఉంది, కేవలం మాట తీరు సరిగ్గా లేక. ట్రూలీ స్పీకింగ్, ఎంత ఎడ్యుకేషన్ ఉండి ఎంత డబ్బులు హోదాలు ఉన్న వాళ్ళే ఇబ్బందుల్లో ఉన్నారు. ఇద్దరు వర్కింగ్ అయిన వాళ్ళే ఇబ్బందుల్లో ఉన్నారు. మామూలుగా ఉన్న పల్లెటూళ్ళల్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు హ్యాపీగా చక్కగా మాట్లాడుతూ వాళ్ళు చెప్పాలనుకునే చెప్తూ వినాలనుకునే వింటూ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, వీళ్ళు ఇప్పుడు చేస్తున్న టూర్స్ లో అర్థమవుతుంది. కరెక్ట్. సో ద ఇష్యూ ఈస్ కమ్యూనికేషన్. ఎస్, ఫ్యామిలీ కమ్యూనికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో చివరిగా సోషల్ కమ్యూనికేషన్. రైట్. సమాజంలో మనం ఏమనుకుంటామంటే మన డబ్బా కొట్టుకోవాలి. మా చుట్టాలు కూడా కొందరు చూస్తాను నేను, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా అడిగితే స్టార్ట్ చేస్తారు సార్. ఇంకా మా మనవడు, మా కొడుకు, మా కోడలు, మా అది, మా ఇది, ఈ డబ్బాలు, ఇదేంటి మొత్తం వాళ్ళ మహాభారతం అంతా వాళ్ళది. అసలు మహాభారతం కాకుండా వాళ్ళ మహాభారతం, ఇంటింటి మహాభారతం ఒకటి ఉంటుంది. మాకెందుకు అవన్నీ? ఏం డిస్కస్ చేయాలి? మీకు నాకు కామన్ ఇంట్రెస్ట్ ఏదో అది డిస్కస్ చేయాలి, మ్యూచువల్ బెనిఫిట్ ఏదో అది డిస్కస్ చేయాలి. మీ మనోడి గురించి తెలుసుకుని నాకేమొస్తుంది? మా వాడు ఇంత సంపాదిస్తాడు, 3 CR తెలుసా అక్కడ ఇవి కొన్నాడు. సో అంటే ఇప్పుడు నెక్స్ట్ ఫ్యామిలీ అండ్ సోషల్ గురించి ఫార్ములాస్ నెక్స్ట్ ఏమన్నా ప్లాన్ చేయాలి తప్పకుండా. ఫార్ములా ఇక్కడ ట్రాక్ సింపుల్ లాగా. రైట్. ఫైనల్ గా యువర్ మెసేజ్. ఎస్ సార్. సో కమ్యూనికేషన్ ఈజ్ యూస్ఫుల్ ఎవ్రీవేర్. అయితే మన పూర్వీకులే ఓ మంచి పద్యం చెప్పారు కదా, తానొప్పక ఇతరులను ఒప్పింపక తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నారు. ఏది? ఇతరులను మాటలతోటి నొప్పించకుండా, అలాగే తాను కూడా నొప్పకుండా అలా మేనేజ్ చేస్తూ ఉండేవాడు ధన్యుడు సుమతి. ఎగ్జాక్ట్లీ. ప్రస్తుత ప్రపంచంలో మీ మాటే రిలేషన్షిప్ని బిల్డ్ చేయాలన్నా, బ్రేక్ చేయాలన్నా, మీ కెరియర్ని బిల్డ్ చేయాలన్నా, బ్రేక్ చేయాలన్నా, నెట్వర్క్ని కాపాడుకోవాలన్నా, నెట్వర్క్ని వదులుకోవాలన్నా. సో అందుకనే మాట తీరు పట్ల మీరు అవేర్నెస్తో ఉండండి. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ దశరథ్. థ్యాంక్ యూ సార్. ఇది మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంటో తెలుసుకున్నాం కదా. గొప్ప భాష రావడమే కాదు, ఇంగ్లీష్ అయినా సరే పెద్ద పెద్ద పదాలు అక్కర్లేదు. ఇంగ్లీష్లో మనం ఇస్తూ ఉంటాం కదా, సింపుల్ వర్డ్స్తో మాట్లాడగలిగితే చాలు. గొప్ప గొప్ప పదాలు ఉన్నాయని పాష్గా వాడితే ఎదుటి వాళ్ళకి అర్థం కాకపోతే పేలిపోతాం మనం. సో లాంగ్వేజ్ కాదు ఇక్కడ, మనం వ్యక్తపరిచే విధానం. ఏమి మాట్లాడుతున్నాం కన్నా ఎలా మాట్లాడుతున్నాం అనేది ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. సో నొప్పించక తానొవ్వక అన్నారు కదా, తప్పించుకో తిరుగుడు కూడా కాదు, అక్కడే ఉండి ఒప్పించేవాడే ఈ రోజున్న ట్రెండీ యూత్ అంటారు. తప్పించుకోవడం లేదు, ఇక నొప్పించక తానొవ్వక అక్కడే ఉండి ఒప్పించుకొని విజయం సాధించేవాడే ధ్యాన యువ. మీరందరూ ధ్యాన యువగా ఎదగాలంటే ఈ టాపిక్స్ అన్నీ DVM గ్లోబల్ యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చిన ఈ పాయింట్స్ రాసుకొని దాని మీద ఇంప్లిమెంటేషన్ చేయాలని కోరుకుంటూ, లేదా దశరథ్ రామ్ లాంటి ఏదైనా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తే అవి కూడా మీరు అటెండ్ చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.